ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందిలో ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి, నిత్య దీపారాధన చేసే వాళ్ళకి ఒక సందేహం ఉంటుంది. మాంసాహారం తినే వాళ్ళ పూజలు తొందరగా ఫలించవేమో, శాకాహారం తినే వాళ్ళ పూజలు తొందరగా ఫలిస్తాయేమో, అందుకనేమో మేము అనుకున్న కోరికలు నెరవేరట్లేదు, ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. నిజంగా ఇలాంటి ఒక తారతమ్యం అనేది భగవంతుడి దగ్గర ఉంటుందంటారా? మాంసాహారం తింటే పూజలు ఫలించవని, తినకపోతే పూజలు ఫలిస్తాయని చెప్పి. తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ అమ్మవారికి కూడా రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. లలితా సహస్రనామాల్లో కూడా వస్తుంది, సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపద్ర నివారిణి. అంటే అమ్మవారికి కూడా మాంసము నద్యము అన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. అలాగని అమ్మవారు మాంసం తింటుంది కదా పూజ చేయకుండా మానేయం కదా. అలాగే ఇక్కడ అమ్మవారికి సాత్వికమైనటువంటి రూపంలో మనం పండ్లు ఫలాలు పెడతాము. ఇక్కడ దేనికి పుణ్యం అంటే రెండుటికి పుణ్యం ఉంటుంది. దేనికి ఒకదాని తక్కువ ఒకదానికి ఎక్కువ అనేటటువంటిది ఉండదు. అలాగే మానవ జీవితంలో కూడా అంటే మాంసము మద్యము తినేటటువంటి వారికి ఒకలాగా, లేదు సాత్వికమైనటువంటి ఆహారం తినేటటువంటి వారికి ఒకలాగా పుణ్యం అనేటటువంటిది ఉండదు. ధర్మము న్యాయము ఏదైతే భక్తి మార్గం ఏవైతే ఉంటాయో ఇవందరికీ కూడా సమానంగానే వస్తాయి. కాకపోతే అక్కడ ఆలోచన విధానం ఏంటంటే పాపము పుణ్యము. నువ్వు భక్తి భావనతో పూజించి నువ్వు ఏదైనా తిను, నీ మనస్సు లోపల భక్తి భావన ఉండి నువ్వు పూజ చేస్తున్నావు అని అంటే నీకు అదే రకమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఎందుకు మనకు భక్త కన్నప్ప తీసుకున్నా కూడా మీరు ఆయన మాంస మధ్యాహారం తినేసే పూజ చేసేవాడు, అంత మాత్రాన ఆయన భక్తుడు కాదు అని చెప్పలేం కదా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే తినడము అనేటటువంటిది మనిషికి వ్యక్తిగతమైనటువంటి అలవాటు. అది ఆ అలవాటు అంటే చాలామంది ఈ మధ్యకాలంలో భగవత్ ఆరాధన చేసేటటువంటి వారు ఆ సమయంలో ఏదైనా పూజ పెట్టుకున్నా కానీ లేదా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కానీ చాలామంది మీరు అన్నట్టుగా ఈ పూజ చేసే సమయాల్లో తినడం లేదు. చాలా మందికి అవగాహన వచ్చేసింది, మాంసము మద్యము తిని భగవంతుని ఆరాధన చేసి ఏదో ఇబ్బంది జరుగుతుంది, మనకి ఏదైనా నష్టం జరుగుతుందని చాలా మంది కూడా తినరు. ఎందుకంటే ప్రజలు కూడా చాలా మట్టుకు తెలివి మీరినటువంటి వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మాంసము తిన్నా తినకపోయినా మన శరీరంలో తిన్నటువంటి ఏ పదార్థమైనా మన శరీరంలో 3 గంటలు మాత్రమే ఆ ఆహార పదార్థాలు అనేటటువంటి ఉంటాయి. తర్వాత అవి పూర్తిగా మన శరీరంలో ఇమిడీకృతం అయిపోయి అంటే మొత్తం మన శరీరంలో కలిసిపోయి మిగతా వ్యర్థ పదార్థం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం ఎప్పుడైనా కానీ పూజ చేసేటటువంటి సందర్భాల్లో మనకు పూజ చేసే సమయాల్లో 3 గంటల ముందు ఏమీ తినకూడదు అని శాస్త్రవచనం. నేను మధ్యాహ్నం పూజ పెట్టుకున్నాను, మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉండడానికి అనేటటువంటిది కూడా శాస్త్ర సమ్మతం కాదు. ఇక్కడ నేను మధ్యాహ్నం సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాను అనుకోండి, ఆ సత్యనారాయణ వ్రతం మధ్యాహ్నం పెట్టుకున్నాను కదా, నేను ఇప్పటి నుంచి ఏమీ తినకూడదు అనేటటువంటిది కూడా లేదు. మనం వ్రతము కానీ ఈ యొక్క యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి. మనం వ్రతము చిన్న చిన్న ఏదైనా పూజలు లాంటివి చేస్తున్నప్పుడు 3 గంటల ముందు నుంచి ఏమీ తినకూడదని శాస్త్రవచనం. అయిన తర్వాత పూజ అయిన తర్వాత 3 గంటల తర్వాతనే తినాలి మళ్ళీ. అంటే ఏదైనా కూడా మన శరీరంలో ఏదైనా పదార్థం తింటే 3 గంటల లోపు జీర్ణం అయిపోతుంది. కాబట్టి తర్వాత నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అని శాస్త్ర సమ్మతము. అలాగే మాంసాహారం అనేటటువంటిది కూడా ఏమవుతుంది అంటే నువ్వు తిని పూజ చేయితే చెయ్యకూడదు. ఎందుకంటే ఆ రోజున మాంసము అనేటటువంటిది ఏది అయితే ఉంటుందో ఒక జీవి యొక్క శరీర భాగాన్ని నువ్వు తిని పూజ చేసేయడం అనేటటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటి అంశం కాదు. కాబట్టి ఈ రోజు నేను మాంసం తిన్నాను కాబట్టి ఈ రోజు నేను పూజ చేయడానికి అనర్హుణ్ణి. కాబట్టి మళ్ళీ ఉదయకాలం స్నానము అంటే తలస్నానమే చేయాలి. తలస్నానం చేయకుండా ఉండకూడదు. మగవారైతే తలస్నానం, ఆడవారికి తలస్నానం అవసరం లేదు. మామూలుగా ఈ యొక్క భాగం నుండి స్నానం చేస్తే సరిపోతుంది. తిన్నప్పటికీ ఈ రోజు రేపు తలస్నానం అవసరం లేదు. ఆడవాళ్లకు తలస్నానం అనేటువంటి ప్రత్యేకంగా చెప్పలేదు. మగవాడికి మాత్రం నిరంతరము తలస్నానమే. ఎప్పుడు ఏది తిన్నా తినకపోయినా నువ్వు తలస్నానం చేసే నువ్వు పూజాధిక్రతులు చేయడానికి అర్హుడవుతావు. కాబట్టి మగవారైతే తలస్నానం చేసే పూజ చేసుకోవాలి. ఆడవాళ్లకు తలస్నాన నియమం అంటూ ఏమీ పెట్టలేదమ్మా.
ఓకే ఓకే. అంటే నిత్య దీపారాధన చేసినప్పటికీ కూడా ఆడవారికి తలస్నానం తలస్నానం అవసరం అవసరం లేదు. నిత్య దీపారాధన. కానీ చాలా మందిలో అనిపిస్తుంది నాన్ వెజ్ తిన్నప్పుడు మనం పూజలకు పనికిరాము అంటాం కాబట్టి ఇవాళ తిన్నాము మరి రేపు తలస్నానం చేయకుండా ఎలా శుద్ధి అవుతుంది అని చెప్పి. అయితే ఇక్కడ తలస్నానము అనేటటువంటిది కేవలం భార్యాభర్తలు కలిసినప్పుడు మాత్రమే తలస్నానం అనేటటువంటి తలంటు పోసుకోవాలి తప్ప ఈ తినేటటువంటి పదార్థాలకు తలస్నానం అనేటటువంటిది ఏ శాస్త్రం నందు చెప్పలేదు. ఇక్కడ శాస్త్రము ధర్మం ఏదైతే చెప్పిందో అది మాత్రమే మనం చెప్పగలుగుతాము. మనుషులకు అనుమానం పెనుభూతం అంటూ ఉంటాం. అలాంటి అనుమానం ఉన్నప్పుడు చేసినా తప్పు లేదు, చేయకపోయినా తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ధర్మం ఏం చెప్పింది, ఆడవాళ్లకు తలస్నానం అనేటటువంటి భార్యాభర్తలు కలిసినప్పుడే ఉదయకాలం తలస్నానం అనేటటువంటిది చెప్పారు తప్ప ఇక్కడ మాంసం తిన్నాను లేదంటే ఏదైనా పదార్థాలు తిన్నాను ఇక స్నానం చేయకపోతే దేవుడి పూజ పనికి రాదేమో అనేటటువంటి నియమము ఎక్కడా కూడా పెట్టలేదు. ఒకవేళ ఆలయానికి వెళ్ళాల్సిన సందర్భం ఏర్పడినా కూడా తలస్నానం అవసరం 100% వెళ్ళవచ్చు. దానికి తలస్నానానికి అసలు సంబంధమే లేదు. అంటే స్త్రీల విషయం చెప్తున్నా, పురుషుడు మాత్రం తప్పకుండా తలస్నానమే చెయ్యాలి. పురుషుడు ఎప్పుడైనా కానీ తిన్నా తినకపోయినా ఏదైనా కూడా నిరంతరము తలస్నానమే ఆచరించాలి. స్త్రీలకు తలస్నానము కొన్ని పర్టికులర్ డేస్, ఇప్పుడు మనకు పండగలు వచ్చాయి తలస్నానం చేయాలి, ఇంట్లో వ్రతాలు చేసుకునేటటువంటి సమయం ఏర్పడింది అప్పుడు తలస్నానం చేయాలి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో స్త్రీలకు తలస్నానం అనేటటువంటి చెప్పారు తప్ప నువ్వు ఖచ్చితంగా ఈరోజు మాంసం తిన్నావు ఇక రేపు తలస్నానం చేయకపోతే పూజ పనికిరాదు అన్నట్టుగా నియమం అంటూ ఏమీ కూడా లేదు. కాబట్టి నువ్వు తలస్నానం చేయకపోయినా పూజాది క్రతువులు యథావిధిగా గుడిలకు వెళ్ళడము, ఆ అభిషేకాదులు చేసుకోవడము, పూజ చేసుకోవడం యథావిధిగా చేసుకోవచ్చమ్మా. ఒకవేళ ఈ రోజు ఉదయం మనం మాంసాహారం తిన్నాము, సాయంత్రం ఏదైనా దీపారాధనే కావచ్చు అలాంటి చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. నేను ఏం చెప్తున్నాను, ఉదయం తిన్నటువంటి ఆహార పదార్థం మన శరీరంలో 3 గంటల తర్వాత అది శరీరంలో కలిసిపోతుంది, ఇమిడిపోతుంది. కాబట్టి దాని తర్వాత నువ్వు 3 గంటల తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. దాంట్లో లోపం అంటూ నియమం అంటూ ఏమీ కూడా లేదు. చాలా మంది భయపడతారు, ఎందుకంటే శాస్త్రంలో తినడం అనేటటువంటిది వాళ్ళ కులాచారం మతాచారాన్ని బట్టి ఎవరిది వాళ్ళు తింటూ ఉంటారు. తినేటటువంటి వారికి కూడా ఒకే విషయం ఏంటి అంటే మగవాళ్ళైతే తలస్నానం ఆచరించాలి, ఆడవాళ్ళకి తలస్నానం అవసరం లేదు. నేను ఉదయం పూట తిన్నాను కదా అని చెప్పి సాయంత్రం దీపం పెట్టకుండా ఉండకూడదు. దీపం అనేటటువంటిది ఖచ్చితంగా పెట్టే తీరాలి. ఇప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నంత మాత్రం నేను ఇంట్లో దీపమే పెట్టను అని అంటే మాత్రం కుదరదు. నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు తిన్నది ఏం తిన్నావో భగవంతుడికి అవసరం లేదు. నీ మనసులో నీ ఇంట్లో చీకటి ఉండకూడదంటే భగవంతుని దగ్గర దీపం వెలిగించే తీరాలండి. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.